నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి అంటే బీసీలకు సంబంధించి సరే కులగణన చేపట్టారు, 42% రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి స్టెప్ ముందుకేసింది, కంప్లీట్ చేసేందుకు. మళ్ళీ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు కూడా రీసర్వే చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలు ఉంటారో బీసీలో వాళ్ళు కొంత నష్టపోతున్నారు, ఈ ఏ కేటగిరీలో వచ్చే వాళ్ళు అనేది వాళ్ళ వాదన. అసలు ఈ మొత్తం అంశానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? నిజంగానే వాళ్ళు నష్టపోతున్నారు? ఒకవేళ నష్టపోతే ఏ విధంగా నష్టపోతున్నారు? దీనికి సంబంధించి ఎలా చూస్తారండి? ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలండి. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఏదో ఉందో తెలంగాణ సమాజం అంతా స్వాగతించాల్సినటువంటి అంశం. దానికి మేము బహుజన లెఫ్ట్ పార్టీ కూడా స్వాగతించాం. అయితే మిత్రుడు చెప్పినట్టు లోపాలని గుర్తించడానికి కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, పెద్దలందరూ కూడా స్వీకరించడానికి సిద్ధం ఉన్నాము అన్నప్పుడు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్రజల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించడానికి, పరిష్కరించడానికి కృషి చేసేటువంటి ప్రభుత్వాలు ముందుకు వస్తే అది అభినందనీయం. పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని కూడా పరిశీలించడానికి సిద్ధం కావడం అంటేనే అది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక వాతావరణం. ఓకే. అయితే ఎప్పుడు ఏ వ్యవస్థలో కూడా 100% జరగదు. కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు సరి చేసుకోవడానికి ముందుకు రావాలి. అయితే ఇవల్ల కొన్ని అపోహలు ఉన్నాయి. మేము కూడా ప్రెస్ ద్వారా కానీ ఇతరతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము. కొంతమంది బీసీ పెద్దలు, బీసీల కోసమే పనిచేస్తున్న పెద్దలు కూడా కొన్ని అపోహలు వచ్చాయి. ఎందుకంటే ఈ పరిణామ క్రమాన్ని మొత్తం చూస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించాడు. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు, ప్రారంభించే ముందు బీసీ మేధావుల్ని, ప్రొఫెసర్ని పిలిచి ఆ కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు. కానీ ఎవరైతే ఈ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన సుల్తానియా వ్యవహారం అంతా కూడా సరిగా లేదు అనేది. సరే, ఏదేమైనా ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. అయితే ఇవల్ల మొత్తం బీసీ సమాజంలో, తెలంగాణ సమాజంలో బీసీలు 46% అని తేల్చారు. అయితే గతంలో 51, 52 అనేది గతంలో చర్చ జరిగింది. అయితే దానికి ప్రాతిపాదిక ఏంది అనేది కూడా లేదు. మనం ఏదైనా ఒక నిర్దిష్టంగా ప్రభుత్వ యంత్రాంగము సర్వే చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు సరే ఇవాళ 46% అని వెళ్ళింది. సరే 42% మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు. ఇది ప్రభుత్వము చేసేటువంటి కృషికి బీసీ సమాజం అంతా కూడా మద్దతు ఇవ్వాలి. అయితే ఇందులో మొత్తం వచ్చిందా, ఏ కులాలు మిస్ అయ్యే కులాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా బీసీ ఏ కులాలలో సంచార జాతులు చాలా పెద్ద నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ ఇండ్లు లేవు, ఇంటి ఓటర్ లిస్టులో పేర్లు ఉండవు, ఆధార్ కార్డు ఉండదు, చిన్న చిన్న గుడిసెల్లో చెట్ల కింద అవి లక్షలాది మంది ఊరు బయట మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ నిర్మల్ వరకు పోయినా, ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ ఈ ప్రాంతాలకు పోయినా వాళ్ళన్ని బొమ్మల అమ్ముడు చిన్న చిన్న చేసే వాళ్ళంతా బీసీఏ కులాలకు సంబంధించిన వాళ్ళు. ఈ సంచార జాతుల జనాభా ఈ బీసీ గణనలోకి రాకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే ఇవాళ బీసీ రేపు రాబోయేటువంటి 42% రిజర్వేషన్లో కూడా మేము గతంలో కూడా బిఎల్ఎఫ్ 2018లో మేము బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మా పొలిటికల్ డిమాండ్ కూడా 50% రిజర్వేషన్లు బీసీలకు చట్టసభల్లో ఇస్తే అందులో వర్గీకరణతో పాటు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా అదే మా డిమాండ్. అయితే బీసీలకు, బీసీ కులాలకు సంబంధించినటువంటిది ఏబిసిడి, ఇవాళ బీసీ ఏదైతే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఈ స్థానిక సంస్థల్లో కూడా, రాజకీయ అవకాశాల్లో కూడా వర్గీకరణ ఉండకపోతే ఇప్పుడు బీసీ కులాలు వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కేటాయింపు జరగాల. జరిగితేనే బీసీఏ కులాలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే సోదర బీసీలలో అభివృద్ధి చెందిన సోదర కులాలు జనాభా రీత్యా కానీ ఆర్థికంగా, రాజకీయంగా ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మళ్ళా ఆ 4-5 కులాలకే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ గ్రూపుకి బి గ్రూపులో జనాభా ఉంటే ఆ బి గ్రూపులో కేటాయించడం, ఏ గ్రూపులో ఉన్నటువంటి జనాభా ఏ గ్రూపులో కేటగిరైజ్ చేయడం, డి గ్రూప్లో ఉంటే డి గ్రూప్ కేటాయించడం, ఇది జరగాలి అనేది. దీని మీద బీసీఏ కులాల్లో ఉన్నటువంటి పెద్దలు, విద్యావంతులు, మేధావులు కూడా ఈ సమస్య మీద పోరాటానికి సన్నద్ధం కావాలని చెప్పేసి
ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్.